ఇక్కడ జంప్ చేయడం టీచర్ చేసి చూపించాలి, టీచర్ ఇటు నుంచి ఇటు జంప్ చేయాలి. ఇప్పుడు జంప్ చేసి ఎక్కడ ఇరుగుతుందని భయం వేసి జంప్ చేయాలి. సో అంటే ఒకవేళ ఇన్ కేసు మీరు కూడా నాలాంటి ప్రాబ్లం క్లాస్లో వచ్చి మీరు కూడా జంప్ చేయలేని పక్షంలో కంగారు పడకండి. అట్లాంటి తేలిగ్గా ఉన్న పిల్లలు ఇద్దరు ఎత్తుకుని వాడితో చేయిస్తే చూస్తాను. ఓకే, నేను 6 లెక్క పెడతాను. 6 టైమ్స్ మీరు అట్లా జంప్ చేయాలి. 1 మళ్ళీ 2 బ్యాక్ టు ఫ్రంట్, బ్యాక్ టు ఫ్రంట్. ఓకేనా? రెడీ? 1 2 వెనక్కి జంప్ చేయండి. అలా కాదు కదా, లైన్ తప్పకుండా లైన్ మీద నడవాలి. బాగా నడిచారు. మీకు లైన్ మీద నడవడం కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే లైన్ మీద కుంటుకుంటూ ఒక్క కుంటుకు వచ్చినందుకు జారుతుంది. అది పట్టుకుంటే జారుతుంది. ఫ్లోర్ మీద పక్కనే ఫ్లోర్ మీద ఫోన్ లెక్చర్తో పట్టుకో. స్కిప్పింగ్ రాక్ తీసుకో. జాగ్రత్త, పక్కన తగలకుండా చూసుకోండి. తగలకుండా ఉంచండి. ఎక్కువ సార్లు చేసేవాళ్ళు కనీసం 3 సార్లు చేయడం అంటే దాని ముందు ఆడారు ఎప్పుడన్నా. 1 2 3 గెంతుతున్నారు. గెంతడం కష్టంగా ఉంది, వాళ్ళు గెంతలేకపోతున్నారు అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళక్కర్లేదు. వాళ్ళని అక్కడ నోట్ చేసేసి పంపించేయచ్చు. కానీ 4 పిల్లల్ని వరుసగా నుంచోపెట్టి ఆడించేటప్పుడు స్టేజ్ 1 ఆడినప్పుడు వాళ్ళకి ఎంతలేనప్పుడు నేను వాడింది వాళ్ళ ఇంట్లో పిల్లల్ని సో ఏం చేస్తామంటే ఏం లేదు, చిన్న ట్రిక్ వాళ్ళని కూడా ఆడిస్తాం. వాళ్ళు ఆడిని ఆడుకునేయండి. వాళ్ళు ఎక్కడున్నారో మనకు అర్థమైపోయింది కదా. లెట్ దెమ్ పట్టుకొని తిరగనివ్వండి. గ్రూప్ లో ఆడించేటప్పుడు అన్ని స్టేజెస్ కి పిల్లల్ని అన్ని ఆడిద్దాం, అన్ని ఫిజికల్ యాక్టివిటీ చేయిద్దాం. ఇండివిజువల్ గా ఆడించేటప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ నోట్ చేసేసి వాళ్ళని ప్లేస్ పంపించవచ్చు. క్లారిఫైడా? చేసుకున్నాను. ఫిజికల్ యాక్టివిటీ గ్రూప్ లో పెట్టేశాను. 5 6 అట్లా పిలిచి నుంచో పెట్టేసి నేను నోట్ చేసేసుకున్నాను. సో ఫిజికల్ యాక్టివిటీ దాని 1 అవర్ అయిపోయింది. నాకు 40 మెంబర్స్ కి అయిపోయింది. ఎంతసేపు వెళ్తారు, ఎంతసేపు ఎగురుతారు? 3 సార్లు 6 సార్లు కదా మనం చెప్పేది. ఈ యాక్టివిటీకి వచ్చేసరికి టైం తీసుకుంటారు. ఫైన్ మోటార్ స్కిల్కి వాళ్ళకి బొమ్మ ఇవ్వాలి, కలరింగ్ వేయమని చెప్పాలి. అది వాళ్ళకి ఇండివిజువల్ వర్క్ షీట్స్ వెళ్తాయి. పిల్లలందరికీ ఇండివిజువల్ వర్క్ షీట్స్ వెళ్తాయి. పిల్లలందరూ ఒకేసారి వేస్తున్నారుగా. వాళ్ళకి కొన్ని ఇప్పుడు మీరు యాక్టివిటీస్ చూసేటప్పుడు యాక్టివిటీని ఒకసారి చూడగానే అది గ్రూప్ కి చేయిస్తే బెనిఫిట్. స్మాల్ గ్రూప్ లో చేయించేయాలి, స్మాల్ గ్రూప్ లో చేయిస్తాం. ఇండివిజువల్ గా చేయించాలని ఇండివిజువల్ గా చేయించుకుంటాం. ఇప్పుడు మీరు అనుకునే యాక్టివిటీ ఉంది, బొమ్మ వేయాలి, బొమ్మకి కలర్స్ వేయాలి, ఏదో ఉంది యాక్టివిటీ. ఇప్పుడు పజిల్ పెట్టింది మంగా వచ్చి, ఆ పజిల్ పెట్టే ఇండివిజువల్ యాక్టివిటీ క్లాస్ లో అందరికి హోల్ క్లాస్ యాక్టివిటీ లాగా మీరు
చేయించలేదు. ఏదైనా దాన్ని మనం పిలిచి చేయిస్తాం ఇండివిజువల్. ఏదైనా యాక్టివిటీ చూడగానే అది మొత్తం మనం తెలియాలి. చదవాలండి. అంతే. అందుకనే ఇందాక చెప్పింది బుక్ చదవండి, టీచర్ మాన్యువల్ చదవండి, మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు గ్రాస్ ఫైల్ మోటార్ స్కిల్కి వర్క్ షీట్స్ పిల్లలందరికీ ఇచ్చేసేయండి. మీరు తిరగండి క్లాస్ టైం చెప్పండి, ఒక 10 నిమిషాలు కంప్లీట్ చేయించండి, తీసుకోండి. వాళ్ళకి ఆల్రెడీ ఎవరికి ఇచ్చారో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మొన్న అయిపోతుంది. రీసెస్ కూడా ఉంది అంటే పిల్లలు ముందు తొక్కలు తిన్న తర్వాత లోపల తింటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత ఏదో 3-4 సీన్ పెట్టారు, దాన్ని యాజ్ ఈజీగా అదే సీక్వెన్స్ ఆర్డర్ లో పెట్టమన్నారు. అంటే వాళ్ళు ఎక్కువ తినాలని తక్కువ తినాలని బేస్ కాదు, ఏ సీక్వెన్స్ అయితే ఇచ్చారో అదే సీక్వెన్స్ లో పిల్లల్ని